చికెన్ పకోడా చేసుకునే విధానం ఈరోజు నేను మీకు చెప్తానండి. సో ఇలా 1 కేజీ చికెన్ తీసుకొని ఇంటిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 2.5 స్పూను కారము, అర టీ స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 3 స్పూన్స్, అలానే శనగపిండి 5 స్పూన్లు. అలానే ఒక అర నిమ్మకాయ దబ్బని పిండుకోండి. ఇప్పుడు ఒక 50 ml వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని దాన్ని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 hours మ్యారినేట్ చేసుకుందాం. ఈ విధంగా 500 ml ఆయిల్ పోసుకొని బాగా కాగనీయండి. నూనె కాగాక మనం చికెన్ వేసేసుకుందాం. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. కరకరలాడేలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి, ఈ విధంగా చేసుకోండి. వేడి వేడి కరకరలాడే చికెన్ పకోడా రెడీ. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.